తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ఒక సంఘటన చాలా మంది హృదయాల్ని కలిచివేసింది. ఒక పోలీస్ చేసిన పనికి ఎంతో మంది నెటిజన్లు హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్న పరిస్థితి పోలీసులందరికీ కూడా. ఎస్, ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకసారి వీడియో చూసిన తర్వాత మీతో మాట్లాడతాను. ఒకసారి వీడియో చూడండి. सर आप समझने की कोशिश कीजिए सर 2 किलोमीटर है सर देखिए मैं पहले ఎస్, చూసారు కదా ఈ వీడియోలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతోంది. క్లియర్గా ట్రాఫిక్ మహారాష్ట్ర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేటప్పుడు ఒక కారు వచ్చింది, ఆగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు, బట్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా వచ్చింది, మద్యం తాగున్నాడు. సో పక్కన చూస్తే, డ్రైవర్ సీట్ పక్కన చూస్తే పోలీసులు కూడా షాక్ అయ్యారు. వాళ్ళ భార్యని హాస్పిటల్కి తీసుకెళ్తా ఉన్నాడు. ఆవిడ గర్భంతో ఉంది. సో ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎవరిని పిలవాలో తెలియక ఇంకా హస్బెండే మద్యం తాగిన మత్తులో ఇంకా వెంటనే భార్యని హాస్పిటల్కి తీసుకెళ్తున్న పరిస్థితి. బట్ పోలీసులు చూసి వెంటనే షాక్ అయ్యారు. సో ఇంకా అతన్ని వెంటనే కారు నుంచి దింపి వెనక్కి కూర్చోమని చెప్పి పోలీసులే, విధుల్లో ఉన్న పోలీసులే, బాబు ఇది కరెక్ట్ కాదు, నువ్వు మద్యం తాగున్నావు, పక్కన ఆడబిడ్డ ఉంది, ఆవిడ గర్భంతో ఉంది, సో నీకేదైనా అయినా పర్లేదు, ఆడబిడ్డకి ఏమన్నా అయితే ఇద్దరు ప్రాణాలకు కూడా రిస్క్ అవుతుంది, సో డ్రంక్ అండ్ డ్రైవ్ ఈజ్ మోర్ డేంజరస్ అని చెప్పి అతన్ని వెనక్కి కూర్చోమని చెప్పి విధుల్లో ఉన్న పోలీస్ ఒక అతను, నేను డ్రాప్ చేస్తాను మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర అని చెప్పి రిక్వెస్ట్ చేసి మరి కార్ డ్రైవ్ చేశాడు. కావాలంటే మీకు నమ్మకం లేకపోతే నా ఐడి ఇస్తాను, అదేవిధంగా మీరు సెల్ఫీ వీడియో ఒకటి రికార్డ్ చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకుంటానే ఉండండి హాస్పిటల్ వెళ్ళేదాకా. హాస్పిటల్ దగ్గర సేఫ్గా మిమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాతే నేను వస్తానని చెప్పి పట్టుబట్టి సో ఆయన డ్రైవ్ చేసుకుని వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఆవిడ ఏదైతే సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిందో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారుతా ఉంది. దీనికి సంబంధించి కామెంట్స్ కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా పెడతా ఉన్నారు. సో పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇలాంటి సంఘటనలు మరిన్ని ఇంకా చూడాలనుకుంటా ఉంటాం, కానీ ఇది రేర్గా జరిగే సంఘటనలు. బట్ పోలీసుల గురించి మనకు తెలిసిందే, అన్యాయం జరిగితే పోలీసులు ఉంటారు, మానవత్వం చాటుకునే పోలీసులు ఉంటారు. సో ఎన్నో రకాలుగా మనం చూసాం పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్లో చూస్తుంటాం పోలీసుల్ని, ఆపదొస్తే పోలీసులు వస్తారు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే పోలీసులు వస్తారు, అదేవిధంగా అంబులెన్స్ ఎక్కడన్నా స్ట్రక్ అయితే అక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులే క్లియర్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఎక్కడ చూసినా మానవత్వం చాటుకునే పోలీసులు కొంతమంది ఉంటారు. సో అందులో కొంతమందిలో ఇతను కూడా చెప్పుకోవాలి మనము. సో దీనికి సంబంధించే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. సో విధుల్లో ఉండగా, మద్యం మత్తులో ఉండగా సో అలా డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదు, ఒకరి ప్రాణానికి భంగం కలిగించే పని మనం చేయకూడదు అని చెప్పి అతన్ని వెంటనే వెనక సీట్లో కూర్చోబెట్టారు. ఒకసారి వీడియోలో కూడా క్లియర్గా కనిపిస్తోంది, మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? పోలీసు కార్ ఎక్కుతా ఉన్న పరిస్థితి. వీడియో క్లియర్గా లేదు కానీ నైట్ లైటింగ్ వల్ల క్లియర్గా లేదు, కానీ చూడండి డ్రైవర్గా మారాడు పోలీసు ఒక విధుల్లో ఉండి. సో ఇంత సాహసం చేసి ఆవిడని సేఫ్గా హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళి దింపడం జరిగింది. సో ఆవిడకి ఇంకా పరీక్షల నిమిత్తం అవన్నీ వాళ్ళు చూసుకోవడం జరిగింది. ఇంకా వెంటనే అతని మీద చలానా కట్టి ఫైన్ వేసి ఇంకా ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించలేదని చెప్పి వెంటనే ఆయన పైన కేసు నమోదైంది. సో దీనికి సంబంధించి ఎవరైతే నెటిజన్లు ఉంటారో అక్కడ మహారాష్ట్రకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళంతా కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్న పరిస్థితి, స్టోరీలు పెట్టుకుంటున్న పరిస్థితి. చూడండి, అంటే ఒక మానవత్వం, దీనివల్ల ఎంతో అవేర్నెస్ వస్తుంది. ఈ ఒక్క వీడియో వల్ల చాలా అవేర్నెస్ వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలామంది తాగి రీసెంట్గా నిన్నగాక మొన్న ఒక మెడికల్ స్టూడెంట్ చనిపోయింది. ఎవరి వల్ల? ఇద్దరు మద్యం తాగి వీరంగం సృష్టించడం వల్ల. అదే మద్యం మత్తు లేకపోతే ఆ యువతి బతికేది. సో ఈ ఒక్క కారణంగా కాదు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో గతంలో కావేరీ ట్రావెల్స్ యాక్సిడెంట్ చూసుకోవచ్చు, బస్ యాక్సిడెంట్స్ చూసుకోవచ్చు, బైక్ యాక్సిడెంట్స్, ఎంతోమంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. దాదాపు 76% సంవత్సరానికి చనిపోతున్న పరిస్థితి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోతూ ఉన్నారు, అది కూడా మద్యం తాగి చనిపోతూ ఉన్నారు యాక్సిడెంట్స్ వల్ల మత్తెక్కి అని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడతా ఉంటారు. ఎందుకంటే అది మన సేఫ్టీకి సంబంధించిన విషయం కాబట్టి
పోలీసులు తప్పనిసరిగా వాళ్ళ డ్యూటీ చేయాలి కాబట్టి మన సేఫ్టీ కోసం వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి బార్డర్లో ఆర్మీ వాళ్ళు ఎలా పనిచేస్తారు మన కోసం, అదేవిధంగా మన డిస్టిక్లో, మన ఆంధ్రాలో, మన తెలంగాణలో మనం ఉంటున్న చోట మనం సేఫ్గా ఉండాలి, తప్పతాగి నడవకూడదు, తప్పతాగి డ్రైవ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఆలోచించి మన సేఫ్టీ తీసుకుంటున్న పరిస్థితి పోలీసు వాళ్ళు. సో దీనికి సంబంధించి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం కూడా వైరల్గా మారింది. దీనికి సంబంధించే ఇప్పుడు చాలామంది ఈ వీడియో గురించి మాట్లాడమని షేర్లు చేయడం జరిగింది. సో అందుకే ఈ వీడియో మీకు చూపిద్దామనేసి ఇప్పుడు మాట్లాడడం జరుగుతూ ఉంది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ ఫ్రీ మీడియా.